చేయండి. ఇక ఏవో కారణాలు చెప్పకండి దేవుడి పనికి, నాకు అది జరిగింది ఇది జరిగింది, సో నేను ఎలా ఉన్నాను కాబట్టి నేను చేయలేకపోతున్నాను, అలా ఉన్నాను కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని కారణాలు చెప్పడం వల్ల దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కొంతమంది ఉద్యోగం కాదండి నాకు కుదరట్లేదండి, అదే ఇచ్చేయడానికి అది చేయడానికి అంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏమనాలి మరి? ఓహో నీకు ఉద్యోగం అడ్డంగా ఉందని ఆయన తీసేయమంటావు, మరి ఉద్యోగాన్ని నా కోసం బతుకుతావా, నా పనిలో ఉంటావా అని అడిగాడు అనుకో, మన సమాధానం చెప్పగలమా? ఆ మాటకి చెప్పలేము. మా పిల్లలు కొంచెం పిల్లలు ఇప్పుడే కదండి పుట్టారు, అది వాళ్ళని చూసుకోవడంలో టైం సరిపోవట్లేదంటే ప్రార్థన రావలేకపోతున్నాను అన్నాం అనుకో, ఓహో పిల్లలు అడ్డంగా ఉన్నారు ఆయన తీసేయమంటావు మరి అని అన్నాడు అనుకో, మన దగ్గర సమాధానం ఉండదు. ఓకే, కాబట్టి ఆయన అలాంటి క్వశ్చన్లు అడిగేలాగా మనం అవకాశం ఇవ్వద్దు. వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని పనిని ప్రాముఖ్యంగా ఎంచుకొని ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, ఖచ్చితంగా ఆయన కోసం నమ్మకంగా బ్రతకగలిగితే దేవుడు మనల్ని బట్టి చాలా సంతోషపడతాడు. ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చి మనల్ని కనపరుస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నున్నా సరే ఆయన పనిలో నమ్మకంగా కొనసాగే ప్రయత్నం చేయండి.